పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. కుదరదు కుదరదు, వీడికి పిచ్చి పట్టినట్టుందండి. ముందు నచ్చలేదని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చిందంటున్నాడు. ఎక్కడో కాలు విరిగిన పోలీస్ కుక్కని తీసుకొచ్చి దాన్ని గిఫ్ట్ గా ఇచ్చి నన్ను ఐస్ చేస్తున్నాడు. తనేమన్నా ఆడపిల్ల అనుకుంటున్నాడా ఆవిడ బొమ్మ అనుకుంటున్నాడా? అమ్మా వీడి మాట వింటే మనం ఫూల్స్ అవుతాం. కొంచెం సపోర్ట్ చేయి. వాళ్ళతో మాటి మాటికి మేము మాట్లాడలేం బాబు, నువ్వు మర్చిపో. ఏంటి ఎగతాళిగా ఉందా? ఆ రోజు నచ్చలేదన్నాడు, ఇవాళ నచ్చానంటున్నాడు. తాళి కట్టిన తర్వాత నాతో ముచ్చట పడి నచ్చలేదంటాడు. ఓకేనా? నేను చెప్పేది విను. ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఫస్ట్ ఐ లవ్ యూ టూ అని లవ్ చేసి చూడాలి. ఒకవేళ నచ్చకపోతే బ్రేకప్ చేసుకుంటే పోయే, కానీ కాదని ముందు చక్కగా ఆలోచించి చెప్పాలి. ఈ వయసు వయ్యారం ఉన్నంత కాలమేనే అబ్బాయిలు మన చుట్టూ తిరిగేది. కొన్నేళ్లయ్యాక మనము అమ్మలకు మళ్ళీనే మనకే ఒళ్ళొచ్చేస్తుంది. అమ్మాయిలు వద్దు అని చెప్పే ముందు ఒక్కసారి వాళ్ళ అమ్మల్ని గుర్తు తెచ్చుకుంటే మంచిది. అదంతా నాకు అనవసరం. నేను జిమ్కి పోయి కరెక్ట్గా తెలుగు వాళ్ళ ఉన్నాడు. ఒక హాయ్ చెప్పు చూద్దామా? నేను వద్దనేది వీణ్ణే. హాయ్. ఏంటి జంతికి లేస్తున్నాడు? దిగు దిగు. అయిపోయాడు వీడు. ఇప్పుడు నువ్వు నాకెందుకు ముద్దిచ్చావు? నేను అది నేను నా అద్దానికేగా ముద్దిచ్చింది. ఇది నా అద్దం. నా అద్దానికి నేను ఏమైనా ఇచ్చుకుంటాను. వద్దు నీదే, కానీ అందులో ఉన్న మొహన్ నాది. అది గవర్నమెంట్ దమ్మా. హలో, ఇది నా అద్దం. నేను ముద్దిచ్చుకుంటా, బుజ్జగిచ్చుకుంటా, బద్దలు కొట్టుకుంటా. అది నా ఇష్టం. నువ్వేంటి బద్దలు కొట్టేది? నేనే బద్దలు కొడతాను. పబ్లిక్ రోడ్. ఎంత ధైర్యం ఉంటే నాకు ముద్దిస్తావు? అసలు నువ్వేం పోలీస్ వయ్యా? బియ్యం బస్తాలు కేసు పెడితే లోపల దోసి ఎరగదీస్తారు. నా అత్తగారి కన్నా డేంజర్ గా ఉంది. బాక్సర్ నిషా గురించి శాస్త్రి నగర్ లో అడుగు చెప్తారు. నువ్వు చూసినప్పుడే అమ్మాయి నచ్చిందని చెప్పుంటే నా బైక్ అద్దం పగలేదు కాదు కదరా. సూపర్ రా. మనతో మాట్లాడుతూనే బైక్ కీతో జంప్ అయింది కదా. మాట్లాడుతూ కాదురా, తిట్టుకుంటూ. మీ మధ్య నా డిపార్ట్మెంట్ బైక్ ఏం తప్పు చేసిందిరా? घबराओ मत, घबराओ मत, घबराओ मत. चोर बस में ही होगा. मैं पुलिस वाला हूँ. हम दोनों पुलिस वाला हैं. सबको चेक करेंगे, पता चल जाएगा. वेट वेट वेट. ड्राइवर, बस को रुको. कोई उतरेगा नहीं. सबको चेक करेंगे. बालाजी, ఎవరిని వదలకుండా చెక్ చేయి. నేను వెనకాల చెక్ చేస్తాను. मेरे साथ आओ. एक एक करके नीचे आओ. चला एक एक करो खालिया. चलिए सब एक एक करके नीचे आइए. आइए. मैंने क्या किया सर? थांबा एक एक करो. अरे वो मेरा पर्स है सर. सुनो, ये वाला नहीं सर. सॉरी. चला यार. ओके. हाँ, क्या बात है भाई साहब? ठीक है तुम जा. कोई मतलब तो ये आप अंदर जाके देखिए. सीट के नीचे देखना. हाँ, बैग्स भी चेक करना. अरे भाई साहब, चोर हूँ क्या मैं यार? ठीक है ना, मैं चलूं? बैग ओपन कीजिए. हाँ, पर्स को चोरी करके मेरा पर्स. దొంగ వీడరా?
वो क्यों भाग रहे हैं? हाँ? क्यों? हाँ? क्यों भाग रहे हैं? We'll leave no stone unturned to solve this case. मुझे इस बात का पूरा यकीन है कि कोई पुख्ता सबूत जरूर मिलेगा। मैं इस तरह के आतंकवादी संगठनों को बता देना चाहता हूं कि सिर्फ एक बस ब्लास्ट को वो अपनी जीत ना समझें। ముందండి ఎంక్వైరీ చేయడం మానేసి హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు చూడరా. अपने इस देश की जनता के लिए मैं अपने जिस्म को तार तार करके भी इनकी रक्षा करूंगा। जिस तरह अपनी जान की बाजी చూడు ఊపిరాడకుండా ఎలా మాట్లాడుతున్నాడు. వీడే పెద్ద పట్టుకున్నట్టు. అది నేనుండాల్సిన చోటు నువ్వే కిందకి ఈడ్చుకొచ్చేసావు. ఇలా టీవీలో గనక నేను వచ్చుంటే ఈ పాటికి మా అత్తగారు బెదిరిపోయి ఉండేది. ఇంట్లో సీనే రివర్స్ అయి ఉండేది. రేయ్ ఇన్స్పెక్టర్ అయి ఉండేవాడిని. कि जब तक मुझ जैसे जाबाज सिपाही about 18 people killed and about 26 people injured. బస్సులో బాంబు పేల్చి ప్రజల్ని ఆందోళనకి గురి చేయడం తీవ్రవాదుల ఉద్దేశం అయ్యుండదని, మరో చోటికి తరలించే సమయంలో ఊహించని విధంగా ఆ బాంబు పేలి ఉండవచ్చని, పట్టుబడిన అజ్మల్ లతీఫ్ వంటి తీవ్రవాదులు ఇంకా ఎంతో మంది ఉండి ఉంటారని, వారి భవిష్యత్ ప్రణాళికలు కూడా ఏమిటో తెలియకపోవడం మరింత భీతిని కలిగిస్తోందని హోమ్ మినిస్టర్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యాత్రాంధ్రప్రదేశ్ గా మారింది. పాదయాత్రలకు వస్తున్న ప్రజానికాన్ని చూసి నిజానిజాల అంచనాలు తారుమారవుతున్నాయి. నీకోసం ఎదురు చూస్తున్నాను రా. ఏ లోపల పద చెప్తాను. This is Jagadish's house. Yes. Keep whatever I said in mind, okay? You all stay alert. Okay. It's an unofficial duty, so stay in separate channel on the walkie, okay? ठीक है.
ఇంత రాత్రి వచ్చారేంట్రా? వీళ్ళందరూ నాతో వర్క్ చేస్తున్న వాళ్ళు, ఆఫ్ డ్యూటీలో ఉన్నారు. ఈ రాత్రంతా వాళ్ళు నీకు ఇక్కడ కాపలాగా ఉంటారు. తెల్లారగానే నీ ఫ్యామిలీతో నువ్వు ఆంధ్ర వెళ్ళిపో. హే, ఎందుకు వెళ్ళాలరా? హాస్పిటల్ నుంచి వాడు తప్పించుకున్నాడు. ఏంటి? ఒక డాక్టర్ని, 2 పోలీస్ ఆఫీసర్ని చంపాడు. చంపాడా? నీకు తెలియదులే, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వేగా వాడిని పట్టుకుంది. ఒకవేళ నేను వెతుక్కుంటూ వస్తాడేమోనని చిన్న డౌట్, అందుకే వెళ్ళి తీసుకొచ్చాను. ఆప్ దోనో పీछे जाइए. సరే నేను వెళ్ళొస్తాను రా, జాగ్రత్త. आजकल सब बदल गया साहब। जल्दी पाटिल, अरे देख ले जाके पीछे यार तू। బస్ లో ఉన్న చిన్న స్కూల్ పిల్లల్ని నేను చేశారని పనిచేశారా? నిన్నేమి అడగకుండా వేలెందుకు కట్ చేశానో చెప్పనా? ఇప్పుడు ఒక ప్రశ్న అడగబోతున్నాను, దానికి సమాధానం చెప్పకపోతే ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకుంటావని. एक क्वेश्चन, एक ही सेकंड, जवाब दो, नहीं तो दूसरी उंगली भी जाएगी. Someone helped you at the hospital. Who was that? Security chief Somashekar. That's it. So simple.
मैं हूं। ए, कौन है तुम? इस टाइम पे ये क्या कर रहा है? అబ్బా ఎవరండి? अरे क्या वस्तुना? अरे तेरा से पूछ रहा हूँ, क्या कर रहा है इधर? మీతో కాస్త మాట్లాడాలి, కొంచెం మేడ మీదకి వస్తారా? ఇంత అర్ధరాత్రి ఏంటయ్యా? పొద్దున్నే రా మాట్లాడుకుందాం. నువ్వు తప్పించిన వాడు ఇప్పుడు మా ఇంట్లోనే గెస్ట్గా ఉన్నాడు. సారీ, నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు జగదీష్, ఇండియన్ ఆర్మీ. కానీ నేను అది మాత్రమే కాదు, DIA, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో వన్ ఆఫ్ ది స్పెషలిస్ట్, మిలిటరీలో సీక్రెట్ ఏజెంట్. ఈ విషయం నాతో వర్క్ చేసే వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, అంతెందుకు నా ఫ్యామిలీ కూడా తెలియదు. మరి ఇదంతా నీతో ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు ప్రాణాలతో ఉండబోయేది లేదుగా. మేము క్యాంపులో ఉండేటప్పుడు ఆ దేశం వాళ్ళు మమ్మల్ని కాల్చడం, మేం తిరిగి వాళ్ళని కాల్చడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకరోజు మా క్యాంప్లో రవి అనే ఒక అతను, అతనిది మన రాష్ట్రమే, సడన్గా అదృశ్యమయ్యాడు. 7 రోజులు ఎంత వెతికినా దొరకలేదు. 8వ రోజు దొరికాడు. పాపం వాళ్ళ క్యాంపులో చిక్కుకొని ఉంటాడు. వాడిని 7 రోజులు చిత్రహింసలు పెట్టి వాడి కళ్ళు 2 పీకేసి, ఈ బియర్ బాటిల్ ఉందే, బియర్ బాటిల్, దాన్ని కింద నుంచి లోపలికి, మొత్తం లోపలికి తోసేసి పగలు కొట్టేశారు. మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బాడీని అప్పగించొచ్చాం. తల్లి గుండెలు బాదుకుంటోంది, తండ్రి ఏడుస్తున్నాడు, అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు. 14వ రోజు వాడి తమ్ముడు వచ్చాడు మిలిటరీకి. ఇక్కడ మీరంతా సంతోషంగా బతకాలనే కదరా, అక్కడ రోజు మేము చస్తున్నాం. ఇది లోకల్ మేడ్ గన్, ఇది నా గన్. నేను నిన్ను కాలిస్తే ఎందుకు కాల్చానో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు చచ్చి శవమైనా నీ కుటుంబం నీ మొహాన్ని ఉమ్మేస్తుంది. నీ పిల్లలు సిగ్నల్ దగ్గర ముష్టెత్తుకుంటారు. నీ పెళ్ళాం రాత్రుల్లో రోడ్డు పక్కన నుంచొని చేతులూపి పిలుస్తూ ఉంటుంది. అదే నిన్ను నువ్వే కాల్చుకుంటే డ్యూటీ పీరియడ్లో సూసైడ్ అని మీ ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తుంది, PF డబ్బు వస్తుంది, పెన్షన్ ప్రతి నెల వస్తుంది. నిర్ణయం నీకే వదిలిపెడుతున్నాను. ఆ గన్ను ఏమాత్రం నా వైపు తిరిగినా నేను నిన్ను కాల్చేస్తాను. పెద్ద ప్రమాదంలో అడుగు పెట్టావు. మీ ఇద్దరికి పూర్తిగా ఏమీ తెలియదని నాకు తెలుసు. ओह सॉरी, मुझे पता है तुम दोनों को पूरी बात पता नहीं.
చావి ముంబై సిటీలో 12 చోట్ల అటాక్. कब? 27th. మన ఫ్రెండ్స్ లో దీనికే ఫస్ట్ పెళ్లి జరుగుతుంది. అవునవును, గుంటూరు నుంచి వచ్చి గుజరాత్ అని ఎలా పట్టుకుందో చూడు. అది చాలా తెలివైందే. థ్యాంక్ యూ వెరీ మచ్. సిగ్గు చూడు. థ్యాంక్ యూ. హాయ్, కంగ్రాచులేషన్స్. హే వావ్, థ్యాంక్ యూ. హాయ్, థ్యాంక్ యూ. నాకు చిన్న డౌటే. డౌటా? ఏంటి? ప్లీజ్ 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 5 నిమిషాలు అట్రావే. ఈ నొదిలేసి ఎలా రాను? ప్లీజ్, నాకు తల పగిలేట్టుంది.